హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్‌ప్లోరర్స్. అనిల్ రావిపూడి F2, F3 తర్వాత మళ్ళీ వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నది వచ్చారు. ఈసారి మళ్ళీ హిట్ కొట్టలేదు, ప్రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంకా ప్లాట్ చూస్తే ట్రైలర్‌లో చూపించారు కాబట్టి సేమ్ అదే ఉంటుంది. సో మళ్ళీ చెప్పేసి ఫాలో చేయడం లేదు. అనిల్ రావిపూడి తన నమ్మిన టెంప్లేట్ ఫార్ములాతో మూవీ వెళ్తుంది. ట్రైలర్‌లో చూపించినట్టు కిడ్నాపింగ్ డ్రామాతో మొదలై ఫ్యామిలీలోకి షిఫ్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ హాఫ్ అంతా వెంకీ మామస్ వన్ మ్యాన్ షో. తన టైమింగ్‌తో అదరగొట్టేశారు. వెంకీ మామతో పాటు బుల్లిరాజు, అదే వెంకీ మామ సన్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి. ఈ అబ్బాయితో ఉండే సీన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ పిల్లోడు ఉండే పోర్షన్స్ అయితే హిలేరియస్‌గా వచ్చాయి. చాలా వరకు ఫన్‌తో వెళ్ళిపోతుంది. ఫ్యామిలీస్ అయితే ఎంటర్‌టైన్ అయ్యేలాగా ప్రొసీడింగ్స్ కూడా అలాగే ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ న్యాచురల్‌గా ఫ్లోలో వెళ్తే, సెకండ్ హాఫ్‌లో అయితే ఫోర్స్‌గా పెట్టినట్టు ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ చాలా బాగా డీల్ చేశారు. ఒక మెసేజ్‌తో ఎండ్ అవుతుంది. లాజిక్‌లెస్ సీన్స్, ఓవర్ ద టాప్ సీన్స్ ఉన్నప్పటికీ ఇవన్నీ మర్చిపోయి మీకు కామెడీ వర్కౌట్ అవుతాయి. ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. లేకపోతే నచ్చదు. టెక్నికాలిటీస్ చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఓకే. సెట్ పీసెస్ అన్ని ఆర్టిఫిషియల్ కనిపించాయి. సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్. మ్యూజిక్ బై భీమ్ సిసిలేరియో. ఈ మూవీకి హైప్ జనరేట్ చేసిన తన సాంగ్సే. గోదావరి గట్టు మీద సాంగ్ చాలా బాగా వైరల్ అయింది. ఆ ఒక్క సాంగ్తో థియేటర్ కూల్ చేశారు. రిమైనింగ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంక రైటర్ అండ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి స్టోరీ పరంగా కొత్తగా ఏం ఆఫర్ చేయలేదు. ఇందాక చెప్పినట్టు తన ప్రీవియస్ మూవీస్లో వర్కౌట్ అయిన ఫామ్లోనే వాడారు. టార్గెటెడ్ ఆడియన్స్ని ఫుల్ఫిల్ చేశారని చెప్పాలి. అండ్ రిమైనింగ్ వాళ్ళకైతే కొంచెం క్రింజ్ అనిపించవచ్చు. పర్ఫార్మెన్సెస్ చూస్తే వెంకటేష్ గారికి ఇలాంటి రోల్స్ టైలర్ మేడ్ అని చెప్పాలి. ఎఫర్ట్‌లెస్‌గా చేసేస్తారు. ఆయన టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మళ్ళీ కొత్తగా చెప్పవసరం లేదు. వన్ మ్యాన్ షో అంతే. సన్ క్యారెక్టర్ చేసిన రేవంత్ షో స్టీలర్. ఐశ్వర్య రాజేష్ ఇన్నోసెంట్ వైఫ్‌గా, మీనాక్షి చౌదరి కాప్‌గా బాగా పర్ఫార్మ్ చేశారు. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ వీటీవీ గణేష్, సాయి కుమార్, ఉపేంద్ర, నరేష్ అండ్ అదర్స్ వాళ్ళ రోల్స్ తగినట్టు బాగానే చేశారు. పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ చూస్తే పాజిటివ్స్ వెంకటేష్ గారి టైమింగ్, బుల్లిరాజు సీన్స్, సాంగ్స్, ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్. నెగటివ్స్ చూస్తే ఓవర్ ద టాప్ సీక్వెన్సెస్, సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్ స్టోరీ అండ్ రైటింగ్. ఈ మూవీకి మేము 79% గ్రీన్ అండ్ 21% ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈసారి కూడా సంక్రాంతి విన్నర్ మన వెంకీ మామనే.